ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతున్నాయని సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారని సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున బాలశౌరి పేరు ఖరారైనట్టే. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎంపీగా పోటీకి నాగబాబు ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. దీంతో కాకినాడ నుంచి పవన్, మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన తరపున ఎంపీలుగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతోంది. 6వ సీటు విషయంలోనే కాస్త సందిగ్ధత కనిపిస్తోంది. హిందూపురం కానీ తిరుపతి ఎంపీ సీటును కానీ బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లను బీజేపీ ఖరారు చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సీట్ల విషయానికి వద్దాము. బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. 8 అసెంబ్లీ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ ఒక మెట్టు దిగింది. 6 స్థానాలతో సరిపెట్టుకుంది. కైకలూరు, విశాఖలో 2, ధర్మవరం, శ్రీకాళహస్తి, అరకు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విశాఖలోని 2 అసెంబ్లీ స్థానాలకు విష్ణుకుమార్ రాజు, పివి మాధవ్, ధర్మవరం నుంచి వర్ధాపురం సూరి, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది. అరకు అసెంబ్లీలో ఎవరిని బరిలోకి పెట్టాలనే అంశంపై ఆలోచన చేస్తోంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీతో పాటు ఎమ్మెల్యేగాను పోటీ చేయబోతున్నారు. గతంలో భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండిట్లోని ఓడిపోయారు పవన్. ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలుస్తారని సమాచారం. ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి రెండిట్లోనూ ఓడిపోయారు. ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓ ఎంపీ, ఓ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓ ప్రయోగం చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పోటీ చేసే 3 లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి ఖరారైనట్టే. ఇక మిగిలిన కాకినాడ లేదా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట పవన్ బరిలో దిగవచ్చంటున్నారు పార్టీ శ్రేణులు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతున్నాయని సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు పవన్. ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరపున బాలశౌరి పేరు ఖరారైనట్టే. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎంపీగా పోటీకి నాగబాబు ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. దీంతో కాకినాడ నుంచి పవన్, మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన తరపున ఎంపీలుగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతోంది. 6వ సీటు విషయంలోనే కాస్త సందిగ్ధత కనిపిస్తోంది. హిందూపురం కానీ తిరుపతి ఎంపీ సీటును కానీ బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేర్లను కూడా బీజేపీ ఖరారు చేసినట్టు సమాచారం. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వద్దాము. బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే 24 సీట్లలో పోటీ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. దీంతో 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది.
8 అసెంబ్లీ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ ఒక మెట్టు దిగింది, 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కైకలూరు, విశాఖలో 2, ధర్మవరం, శ్రీకాళహస్తి, అరకు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విశాఖలోని 2 అసెంబ్లీ స్థానాలకు విష్ణుకుమార్ రాజు, పివి మాధవ్, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది. అరకు అసెంబ్లీలో ఎవరిని బరిలోకి పెట్టాలనే అంశంపై ఆలోచన చేస్తోంది. జనసేన విషయానికి వస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీతో పాటు ఎమ్మెల్యేగాను పోటీ చేయబోతున్నారు. గతంలో భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండిట్లోనూ ఓడిపోయారు పవన్. ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలుస్తారని సమాచారం. ఢిల్లీ టూర్ తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం అలాగే గాజువాక నుంచి పోటీ చేసి రెండిట్లోనూ ఓడిపోయారు. ఈసారి భీమవరం లేదా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓ ఎంపీ, ఓ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఓ ప్రయోగం చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పోటీ చేసే 3 లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి ఖరారైనట్టే. ఇక మిగిలిన కాకినాడ లేదా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట పవన్ బరిలోకి దిగవచ్చంటున్నారు పార్టీ శ్రేణులు.